సిద్ధరామయ్యకు రెండు చేతులు జోడించి నిజంగా దండం పెడతా ఉన్నాం. ఎందుకంటే ఈ నెల 18న బీసీ కులగణన మీద మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి మొత్తం విధి విధానాలు ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పటికే కులగణన పూర్తి చేసినటువంటి కర్ణాటక ప్రభుత్వం నిన్న బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్సీలు అందరితో కలిపి సమావేశం నిర్వహించి వాళ్ళందరి విజ్ఞాపనలు స్వీకరించి నెల 18 తారీఖున బీసీ కులగణనకు సంబంధించినటువంటి విధి విధానాలు ప్రజల ముందు ఉంచబోతా ఉన్నారు. ఎవరు ఏంది అనేది మొత్తం బీసీ కాదు అన్ని కులాలకు సంబంధించి 7 కోట్ల కర్ణాటక ప్రజల ఏవైతే ఉన్నాయో జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టబోతా ఉంది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తూ సిద్ధరామయ్య గారు బయట పెట్టబోతా ఉన్నాడు. నిజంగా కర్ణాటకలో వచ్చేటువంటి కర్ణాటకకు సంబంధించిన డేటా కూడా నా దగ్గర ఉంది. అక్కడ ఎవరెవరు ఎంతున్నారు అనేది మనం ఓసారి శనార్థి తెలంగాణలో చేసినాం. అయితే యాక్యురేట్గా ప్రభుత్వం ఎవరైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరు ఎంతో వాళ్ళకు అంత దక్కాలనేటువంటి అంశం మీద కర్ణాటక ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది ఈ నెల 18న జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో. సో మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి అక్కడ రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ 18 తారీఖు పెట్టి మీరు ఇప్పటిదాకా ఒక సింగిల్ విధి విధానాల ఖరారుకు సంబంధించి సింగిల్ ఎజెండా కూడా సింగిల్ మీటింగ్ కూడా పెట్టలేదు. ఈసారి ఖచ్చితంగా పెట్టాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి జయహో. ఎందుకంటే ఒక సాధారణ కుర్మ బిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడంతో అక్కడ మొత్తం కులగణన చేసిరు. కులగణన సంబంధించినటువంటి విధానాలన్నింటినీ ప్రకటించబోతా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.